వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు ఒంగూరు ఎంపీపీ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడాలి. నమస్తే సార్. చెప్పండి సార్, మీ స్కూల్ గురించి కొన్ని విషయాలు ఇంట్రడక్షన్ చెప్పగలుగుతారా? నా పేరు ఈ దుర్గాదేవి ప్రసాద్. నేను ఒంగూరులో PSFMలో పనిచేస్తున్నాను. మాకు ఇక్కడ 4 ఉపాధ్యాయులు ఉన్నాం. మా రోలు 45 మంది పిల్లలు. మాకు 5 తరగతి గదులు ఉన్నాయి. వంటగది కూడా బాగుంది. వంటగది ఉంది. వంట కూడా బాగా రోజు శుభ్రంగా వండి వడ్డిస్తున్నారు. మా టాయిలెట్స్ కూడా రన్నింగ్ వాటర్ ఉంది. రోజు క్లీన్గా ఆయా చూస్తూ క్లీన్గా చేస్తుంది శుభ్రంగా. అలాగే మాకు 2 టీవీలు ఉన్నాయి, 4 టీవీలు ఉన్నాయి. IFT స్మార్ట్ టీవీ, IFTగా స్మార్ట్ టీవీలు ఉన్నాయి. అలాగే గ్రౌండ్ కూడా ఉంది. పిల్లల మధ్యాహ్నం పూటలో ఉదయం సాయంకాలం ఆడుకుంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు. మా ప్రతి రూమ్కి 4 ఫ్యాన్లు ఉన్నాయండి. విద్యుత్ సౌకర్యం కూడా ఉన్నది. గ్రీన్ బోర్డ్స్ ఉన్నవి ప్రతి గదిలోనూ. అందరికి కూడా యూనిఫామ్స్ ఈ సంవత్సరం వచ్చేసాం. ఓకే సార్, మీ స్కూల్ విద్యార్థులకు మీరు విద్యా బోధన మెథడ్స్ ఏ విధంగా చెప్తున్నారు, ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారు? నా పేరు ఎం శ్రీనివాసరావు. ఇక్కడ నేను సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాను. మా ఇక్కడ 5 క్లాసులు కలిపి 45 మంది పిల్లలు, 4 టీచర్స్ ఉన్నామండి. మనం ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే మేము FLN కార్యక్రమం మీద FLN కార్యక్రమం మీద ట్రైనింగ్ అనేది జరిగింది. అంటే ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ, పిల్లలందరూ చదవగలగటం, రాయగలగటం, సంఖ్యాభావన వాటి మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. అట్లాగే ఈ సంవత్సరం కూడా రెడీనెస్ ప్రోగ్రామ్ అనేది అమలు చేసామండి. జూన్ నెల, జూలై నెల 1-2 తరగతులకి, జూన్ నెల మాత్రం 3-4 తరగతులు రెడీనెస్. అంటే గత సంవత్సరం నేర్చుకున్న విషయాలు మర్చిపోయినట్లయితే అవి గుర్తు చేస్తూ బోధన అనేది కొనసాగించాము. అలాగే మాకు FLN కిట్టు, తరల్ కిట్టు అట్లాంటివన్నీ ఇచ్చారండి. TLM ఉపయోగిస్తూ పిల్లలందరికీ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏ విధమైన ఒత్తిడి లేకుండా చక్కగా బోధిస్తున్నాము. పిల్లలు కూడా చక్కగా ఫాలో అవుతున్నారు, చక్కగా ఆహ్లాదకరంగా స్కూల్కి అనేది రాస్తున్నారని తెలియజేస్తున్నాం. ఓకే సార్, మరి పిల్లలకు భోజనం మిడ్ డే మీల్స్, పౌష్టికాహారం, న్యూట్రిషన్ ఫుడ్ అందుతుందా? విద్యార్థులందరికీ కూడా న్యూట్రిషన్ ఆహారం, మంచి పోషకాహారకరవి రోజు గవర్నమెంట్ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి దాని ప్రకారమే జరుగుతుంది మధ్యాహ్న భోజనం. అందరూ తింటున్నారు. మా స్కూల్లో అందరూ హాజరైన వాళ్ళందరూ కూడా తింటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు గుడ్డు, ఓ రోజు ఫ్రై, ఓ రోజు ఉడకబెట్టిన గుడ్డు. అలాగే సోమవారం సిక్కి, మంగళవారం నాడు రాగి జావ, బుధవారం సిక్కి, గురువారం రాగి జావ, శుక్రవారం సిక్కి, శనివారం రాగి జావ ఇస్తున్నాం. ఇప్పుడు సిక్కి బదులు మిల్లీ ఇస్తున్నారు. సద్దలు, రాగులు అన్నీ కలిపి వస్తుంది, బాగుంటుంది. ఇది ఇష్టంగా తింటున్నారు. ఈ సంవత్సరం పిల్లలు కూడా చక్కగా ఎవరు కూడా పారేయట్లేదు, వేస్ట్ చేయట్లేదు. అలాగే విద్యతో పాటు క్రీడలు కూడా మీ స్కూల్లో ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. గేమ్స్ సంబంధించి ప్రతిరోజు పీరియడ్ అనేది ఏర్పాటు చేస్తున్నామండి. 3 to 3:30 అనేది గేమ్స్ పీరియడ్ ఏర్పాటు చేశాము. క్లాస్ వైజ్గా గ్రౌండ్లోకి తీసుకెళ్తాము. వాళ్ళకి యోగా, ఎక్సర్సైజు, రకరకాల శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా ప్లే మెటీరియల్ అనేది అందించారండి. ప్లే మెటీరియల్ అంతా ఉపయోగించుకుంటూ పిల్లలు చక్కగా ఆడుకుంటూ శారీరక వికాసం కూడా పొందుతున్నారని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వారు పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సౌకర్యాలు, పథకాలు అందజేస్తున్నారు? ప్రభుత్వం వారు అమ్మకు వందనం. మా స్కూల్లో 45 విద్యార్థులకు కూడా 45 మందికి అందిందండి. ఎవరికి కూడా పెండింగ్ లేదు, అందరికీ పడింది. అలాగే యూనిఫామ్స్ 3 జతలు ఇచ్చాం. బెల్టు, సాక్స్ 2 జతలు, షూ 1 జత, ఉచిత పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ ఇచ్చారు. మన ఎమ్మెల్యే గారు 5 నోట్స్ ఇచ్చారు. మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు 5 నోట్స్ ఇచ్చారు. ఇంకా బ్యాగులు రావాలి, బ్యాగ్ ఒకటే పెండింగ్ ఉంది. ప్రోత్సహించినటువంటి మా విద్యాశాఖ మంత్రి వర్యుల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా MO 1, 2 కూడా రోజు స్పందిస్తున్నారు. రోజు మాకు వాట్సాప్లో మెసేజ్ ఇచ్చి త్వరగా అన్నీ పూర్తి చేయాలి. అలాగే 100% ఎన్రోల్మెంట్ జరగాలి. 100% అందరికీ కూడా యూనిఫామ్ కానీ ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా చేరాలి అనే ఉద్దేశంతో DO గారికి కూడా అందరికీ కూడా మాకు అభినందనలు తెలియజేస్తున్నాం. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు ఏమని విన్నపం చేస్తున్నారు మీ స్కూల్ తరఫున? తల్లిదండ్రులందరికీ కూడా
అందరినీ కూడా మా పాఠశాలను చదివించమంటున్నాం. వెల్ క్వాలిఫైడ్ టీచర్స్, మంచి ఎక్స్పీరియన్స్, బాగా ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ. అక్కడ మన ప్రైవేట్ స్కూల్లో కంటే ఇక్కడ మంచి విద్యాబోధన, క్రమశిక్షణ అన్నీ కూడా బాగుంటాయి. మా స్కూల్లోనే జాయిన్ చేయండి అని విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా మీటింగ్ అప్పుడు ప్రత్యేకంగా అందరూ మా ఉపాధ్యాయులు చెప్తున్నాము. అది వాళ్ళ సహాయం కూడా కోరుతున్నాం. మీరు ఇక్కడే చదివిస్తే మీకు ఎన్ని పథకాలు కూడా ఇంకా అన్నీ వస్తాయి. మరి యూనిఫామ్స్ కానీ అన్నీ కూడా మరి అందుతున్నాయి కదా, మరి మీరు ఎందుకు ఇంకా బయటకు పంపుతున్నారు, ఇక్కడే చదివించండి అని కూడా మేము వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం తల్లిదండ్రులు. ఇప్పటి వరకు మరి హెచ్ఎం గారు ఒంగూరు ఎంపీపీఎస్ స్కూల్ చాలా చక్కగా చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు అన్ని ఫెసిలిటీ ఉండగా మీరు ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకని ఆకర్షింపబడుతుంది అంటున్నారు. ఇక్కడ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్, అదేవిధంగా మంచి భోజనం, అదేవిధంగా 13,000 రూపాయలు తల్లి వందనం, ఇటువంటి పథకాలు, స్కూల్స్, బ్యాగ్స్ అన్నీ ఫ్రీగా ఇస్తుంటే మీరు ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అలాగే విద్యార్థులు తల్లిదండ్రులారా మీరు కూడా ఆలోచించమని ఎంఎస్ మీడియా తరఫున కూడా మేము కూడా చెప్తున్నాం. అందరికీ ఇంతవరకు ఈ స్కూల్ని ఇంత క్రమశిక్షణగా డిసిప్లిన్ నడిపిస్తున్నటువంటి హెచ్ఎం గారికి కంగ్రాచులేషన్స్ సార్, హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.